వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. మేడ్చల్ జిల్లా కొత్బుల్లాపూర్ నియోజకవర్గం సుభాష్ నగర్ 130 డివిజన్ పరిధిలోని సూరారం కాలనీ లూయిస్ బ్రెయిన్ భవన్ లో యాంటీ కరప్షన్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో రాష్ట్ర కొత్త కమిటీ ఏర్పాటుతో పాటు ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో నేషనల్ డైరెక్టర్ ఉప్పు సంజీవరావు, నేషనల్ డిప్యూటీ డైరెక్టర్, తెలంగాణ చైర్మన్, వైస్ చైర్మన్, స్టేట్ సెక్రటరీ, స్టేట్ కోఆర్డినేటర్స్, స్టేట్ ఇన్ఛార్జీలు, జిల్లా ప్రెసిడెంట్లు, జిల్లా కోఆర్డినేటర్లు, సంస్థకు చెందిన పలువురు నేతలు పాల్గొన్నారు. నూతన కమిటీ సభ్యులకు అధికారికంగా నియామక పత్రాలు అందజేసిన అనంతరం వారు తమ బాధ్యతలను స్వీకరిస్తూ ప్రమాణ స్వీకారం చేశారు. ప్రజల్లో అవినీతి వ్యతిరేక భావజాలాన్ని పెంచి పారదర్శక పాలన కోసం పనిచేయాల్సిన అవసరాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ నేషనల్ డైరెక్టర్ ఉప్పు సంజీవరావు మాట్లాడుతూ అవినీతి దేశాభివృద్ధికి అతిపెద్ద అడ్డంకి, ప్రజాస్వామ్య బలహీనతకు కారణమయ్యే ఈ అవినీతిని నిర్మూలించడం కోసం ప్రతి పౌరుడు ముందుకు రావాలి. యువతలో నైతిక విలువలను పెంచి అవినీతి రహిత తెలంగాణ నిర్మాణం మా ప్రధాన లక్ష్యం. ప్రతి మండలం, జిల్లా స్థాయిలో యాంటీ కరప్షన్ కార్యకర్తలను ఏర్పాటు చేసి అవగాహన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. ఇక రాష్ట్ర చైర్మన్ మాట్లాడుతూ సమాజంలో అవినీతి ఎదిరించేందుకు సొంత ధైర్యం, సొంత నిబద్ధత అవసరం. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవడం మా కర్తవ్యమని అన్నారు. కార్యక్రమంలో తెలంగాణ స్టేట్ సెక్రటరీ మాట్లాడుతూ అవినీతి నిరోధక చట్టాలపై అవగాహన పెంచడం, ప్రభుత్వ సేవలలో పారదర్శకతను సాధించడం, ప్రజా సమస్యలను న్యాయబద్ధంగా పరిష్కరించడం వంటి అంశాలపై దృష్టి పెట్టనున్నట్లు వెల్లడించారు. నూతన కమిటీ సభ్యులు సంస్థ లక్ష్యాలను పాటిస్తూ బాధ్యతగా పనిచేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సభ్యులు, నాయకులు ఒకరు అభినందనలు తెలియజేసి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు. నిజాయితీతో, ధర్మ పాలనతో మనస్ఫూర్తిగా ఈరోజు ప్రమాణాన్ని చేస్తున్నాను. నా దేశంలో అవినీతి నిర్మూలన కోసం అక్రమ చర్య, అర్థం లేని ఖర్చులు, అనైతిక ప్రవర్తనలను ఎక్కడ చూసినా నిర్మాణం కోసం విజేతగా ప్రవర్తిస్తాను. అవినీతి రహిత సమాజ నిర్మాణం ద్వారా ప్రజాసేవ, న్యాయదేవంగా రుచి, శాంతి, న్యాయం, మానవత్వం కోసం పనిచేస్తాను. ఈ దేశం కోసం, ఈ సమాజం కోసం పూర్తి నిజాయితీతో వందే మాతరం. సుభాష్ నగర్, కొల్లాపూర్ సుభాష్ నగర్ 130 డివిజన్లో తెలంగాణ యాంటీ కరప్షన్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా తెలంగాణ కమిటీ చేసుకోవడం జరిగింది. ఈరోజు ఇక్కడైతే నలుమూల జిల్లాల నుంచి మా యొక్క అందరినీ పిలిపించుకొని ఈరోజు ముఖ్య సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సమావేశ ఉద్దేశం ఏంటంటే, మేము ఈ యొక్క సమావేశం ఉద్దేశం ఏదనగా దిశానిర్దేశం కొరకు మనం ఎలాగైతే ఏం పని చేయాలి, కమిటీ ఎలాగ ఇది చేసుకోవాలి, రేపు ఈ యొక్క సమస్యను ఎలాగ అభివృద్ధి చేయాలి, లోకంలో సమాజంలో జరుగుతున్న అవినీతిని ఎదుర్కోవాలి, అవినీతి ఎదుర్కొని చేయాలనే ఉద్దేశంతో సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అందరికీ కూడా సూచనలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా తెలంగాణలో ఉన్న 33 జిల్లాల వారీగా కమిటీలందరినీ ఏర్పాటు చేసుకోవాలి. త్వరగా కమిటీలు ఏర్పాటు చేసుకుంటే ప్రజల్లోకి మనం వెళ్ళి ప్రజలకు సహాయపడే విధంగా మనం ఉండాలని మా కమిటీ సభ్యులందరికీ తెలియడం జరిగింది. ఈరోజు కొత్బుల్లాపూర్ సర్కిల్ సుభాష్ నగర్లో మన యాంటీ కరప్షన్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా తరఫు నుంచి నూతన కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ కమిటీలో ఉన్న సభ్యులందరికీ వారి యొక్క దిశను నిర్దేశించడం జరిగింది. అలాగే ఏదైతే ఫౌండేషన్ ఉందో దాంట్లో మన స్టేట్కి సంబంధించిన కమిటీలో ఇంకా కొత్త మెంబర్స్ జాయిన్ అవ్వాల్సి ఉంది. అందరూ సంపూర్తిగా మెంబర్స్ అందరూ ఫుల్ఫిల్ అయితే కనుక మన రాష్ట్రంలో అవినీతి లేకుండా అవినీతి రహిత రాష్ట్రంగా మా రూపుదిద్దడం కోసం తోడ్పడుతుందని చెప్పేసి మాకు దిశానిర్దేశించారు. కొత్బుల్లాపూర్ సర్కిల్లో మరి యాంటీ కరప్షన్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా అనేది ప్రారంభమైంది. దీనికి చైర్మన్గా మరి వినారెడ్డి గారు, డైరెక్టర్గా మరి సంజయ్ సార్ ఇలా ఆలోచన మేరకు నేను కూడా మరి దీంట్లో జాయిన్ అయితే ఎలా ఉంటుంది అనేది, కరప్షన్ అనేది అవినీతి మీద
అవినీతి లేకుండా చేయాలనే ఒక ఆలోచనతో మేమందరం కూడా పెద్ద ఎత్తున ప్రజలతో సమస్యలతో పోరాడడానికి మేము రెడీ అయ్యాము. దానికి కానీ ఇక్కడ గెట్ టుగెదర్ అనే ప్రోగ్రాం నిర్వహించి ఒకరినొకరు పరిచయం చేసుకున్నాము. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. అందరికీ నమస్కారం అండి. కుతుబులాపూర్ సుభాష్ నగర్ సర్కిల్లో ఈరోజు యాంటీ కరప్షన్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మేమందరం పాల్గొనడం జరిగింది. మెంబర్స్ అందరూ గెట్ టుగెదర్గా జాయిన్ అయ్యి ఇక్కడ చైర్మన్ గారు, నేషనల్ చైర్మన్ గారు, డైరెక్టర్ గారు అందరూ కలిసి మేము సమాజంలో ఏమేమి చేయాలి, మా విధులు ఏమేమి నిర్వర్తించాలని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. ఇవన్నీ చేయాలని ఒకరిద్దరితో అయ్యే పని కాదు. అందరూ చాలామందిని గ్యాదర్ చేసుకొని టీములు ఫామ్ చేసుకొని ముందుకెళ్ళి ఇది అవినీతి రహిత సమాజం నిర్మాణానికి మన వంతు సాయం మనం చేద్దామని చెప్పేసి చెప్పడం జరిగింది. మా వంతు సాయంగా మేము అడుగులు చేస్తాము. మేమందరం రెడీగా ఉన్నామండి. ఈ అవకాశం కల్పించడానికి థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు కుతుబుల్లాపూర్ లూయిస్ బ్రెయిన్ భవన్లో మా యాంటీ కరప్షన్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా మీటింగ్ జరిగిందండి. సో ఎక్కడెక్కడి నుంచో మా వాళ్ళందరూ వచ్చారు ఈరోజు ఈ మీటింగ్కి. సో ఈ మీటింగ్ ఉద్దేశం ఏంటంటే యాంటీ కరప్షన్ని మనం ఎలా ఆ డ్యూటీస్ ఏంటి, మా రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అని ఈరోజు ఈ మీటింగ్లో మేము తెలుసుకున్నాము. సో ఇలానే ఇంకా ఈ మీటింగ్స్ ఎవ్రీ మంత్ అవుతూ ఉంటాయి. సో దీనిపైన మేము పూర్తి అవగాహన తెచ్చుకొని మేము అందరినీ సేవ్ చేయాలని అనుకుంటున్నాం ఈ యాంటీ కరప్షన్ నుంచి. థ్యాంక్ యూ సో మచ్. Hi, నేను మీ సత్యశ్రీ. Please do subscribe TG24 TV.